తెలంగాణలో 10 ఏళ్ల పాటు సీఎంగా పాలన సాగించిన కేసీఆర్ ప్రభావం మసకబారిందా? బీఆర్ఎస్ ప్రతిష్ట కనుమరుగైపోయిందా? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తుందా? పార్టీలో కవిత సృష్టించిన సునామీ బీఆర్ఎస్ ఉనికినే ప్రశ్నార్థకం చేయబోతుందా? జాగృతి సంస్థను పార్టీగా మార్చేసినట్టేనా? బిడ్డ పోరాటం మొదటికే మోసం చేస్తుందా? మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా తయారైందా? బీఆర్ఎస్ అధినాయకత్వంపై కవిత అసహనం. కేసీఆర్ చుట్టూ దెయ్యాలను కనిపెట్టిన కవిత. కవితపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. బీఆర్ఎస్ ను డీఆర్ఎస్ గా మార్చిన రేవంత్. కవిత చేసిన పనికి లేవలేని స్థితిలో బీఆర్ఎస్. కారు పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అధినేతకు కవిత లేఖ రాయడం, పార్టీ తీరుపైన, పార్టీ అధినాయకత్వంపైన ఆమె అసహనం వ్యక్తం చేయడం, పార్టీ అభిప్రాయాలపైన ఆమె భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ఆమె కేసీఆర్కు రాసిన లేఖ బయటకు రావడం, ఇక కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం వంటి అనేక పరిణామాల తర్వాత అన్నా చెల్లెల మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుందని వార్తలు బయటకు వచ్చాయి. ఇక కవిత మాటలకు ఊతమిస్తూ ఆ తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్తో భేటీ తర్వాత కవిత వ్యాఖ్యలపైన ఎవరూ మాట్లాడవద్దు అంటూ అంతర్గతంగా పార్టీ ముఖ్య నేతలకు సూచన చేశారు. కవితను ఒంటరిని చేసే ప్రయత్నం చేయడం వంటి పరిణామాల తర్వాత బీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక కవిత రాజకీయంతో బీజేపీకి లాభం జరుగుతుందని, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కే లబ్ధి జరుగుతుందని బీజేపీ నేతలు ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో వచ్చిన అవకాశంతో ఎవరికి వారు కేసీఆర్ పైన రాజకీయంగా అస్త్రశస్త్రాలను పదును పెట్టారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి డీఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అంటే దెయ్యాల రాష్ట్ర సమితి అంటూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తూ పార్టీ పేరును మార్చి వ్యాఖ్యలు చేశారు. నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఇక కవిత రాసిన లేఖను ప్రస్తావిస్తూ కవిత వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ అందులో వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే కేసీఆర్ రాజకీయాలు చెయ్యాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను నిలదీశారు. దీంతో కేసీఆర్ బిడ్డ కవిత చేసిన పనికి తల పట్టుకుంటున్నారు. అసలే ఎన్నికల్లో ఓటమి పాలై రాజకీయంగా లేవలేని స్థితిలో ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కవిత చేసిన పనికి మరింత లేవలేని స్థితికి పార్టీ చేరిందని లబోదిపోమంటున్నారు. మరి ఈ పరిస్థితి నుంచి మళ్లీ పార్టీ పుంజుకోవడానికి కేసీఆర్ ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ కావడానికి గులాబీ బాస్ ఏదైనా మిరాకిల్ చేయాల్సిందేనని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు.